హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. డిసెంబర్ 15వ తారీఖున ఆదివారం నాడు చాలా శక్తివంతమైన పౌర్ణమి రాబోతుంది. అయితే ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి రాబోతుంది గనుక ఈ పౌర్ణమి రోజు ఎవరైతే వేప చెట్టు దగ్గర ఈ ఒక్కటి పడవేసి వస్తారో వారికి తరతరాలుగా కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది. వారి జీవితంలో ఊహించలేనంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. అలాగే మీకు ఎప్పటికీ కూడా ధనానికి లోటు అనేది ఉండదు. ఎందుకంటే మన హిందూ ధర్మాల ప్రకారం చెట్లకు ఎంతగానో ప్రాధాన్యత ఉంటుంది. చెట్లు అనేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటాయి. అందువల్ల శక్తివంతమైన పౌర్ణమి రోజున ఈ వేప చెట్టు దగ్గర ఈ ఒక్కటి వేయటం వల్ల ఖచ్చితంగా మన దారిద్ర్యం, పేదరికం అన్నీ కూడా తొలగిపోతాయి. చెప్పాలంటే నిజానికి 24 గంటలలోనే మంచి ఫలితం అనేది వస్తుంది. అంతేకాదు మనం అనుభవిస్తున్న దారిద్ర్య బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు మన దరిద్రమైనటువంటి జాతకం కూడా అదృష్టవంతంగా మారిపోతుంది. మనం ఈ రోజులలో చాలామంది కూడా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ పేదరికం నుండి బయటకి రావాలని ఎన్నో పూజలు, నోములు నోస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనకు ఎలాంటి ఫలితం రాకపోగా మన జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోవు. ఇలా రకరకాల సమస్యలను మనం నిత్యం చూస్తూనే ఉంటాము. అంతేకాదు మన నిత్య జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. అయితే ఈ సమస్య నుండి బయటపడటానికి ఇప్పుడు అంటే ఆదివారంతో కలిసి వస్తున్న పౌర్ణమి, డిసెంబర్ 15వ తారీఖు ఆదివారంతో కలిసి వస్తున్న పౌర్ణమి చాలా అంటే చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు. ఈ పరిహారం చేయటానికి చాలా సులభంగా కూడా ఉంటుంది. ఈ పరిహారానికి ₹1 ఖర్చు పెట్టవలసిన అవసరమైతే ఏమీ లేదు. ఈ రోజులలో చాలామంది తమకు జాతక దోషాలు ఉన్నాయని మరియు గ్రహ దోషాలు ఉన్నాయని ఎన్నో డబ్బులను ఖర్చు పెట్టి దోషాలను తొలగించుకుంటూ ఉంటారు. కానీ ఈ చిన్న పరిహారం పౌర్ణమి రోజున చేయటం వలన అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది. పౌర్ణమి రోజులలో చేసే పూజ పరిహారం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది. ఫలితాన్ని మనకు కలిగింపజేస్తుంది. అంతేకాదు మన జీవితంలో నుండి రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. మనం అనుకుంటున్న కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయి. అంటే ఏదైనా కోరిక, సంకల్పం ఉన్నా సరే అవి కూడా నెరవేరుతాయి. మన దారిద్ర్యం కూడా పూర్తిగా తొలగిపోతుంది. మన జీవితంలో నుండి రకరకాల సమస్యలు సైతం తొలగిపోయి మనం ఎంతగా కష్టపడుతున్నా అసలు ఫలితం అనేది రావట్లేదు. మన జీవితంలో ఉండే రకరకాల కష్టాలు ఇంకా తొలగిపోవట్లేదని, మనం ఎన్ని విధాలుగా కష్టపడుతున్నా, ఎలాంటి పరిహారాలు చేస్తున్నా ఫలితం రాకపోయినా ఇలా ఏం చేసినా సరే మనకు ఈ ఒక్క చిన్న పరిహారంతో ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మన జీవితంలో నుండి కష్టాలు, దారిద్రాలు పూర్తిగా తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. మన జాతకం పూర్తిగా మారిపోతుంది. అయితే మరి ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చా అంటే ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. కేవలం నెలసరి సమయంలో ఉండేవారు మాత్రం చేయకూడదు. ఎందుకంటే మనం చేసే ఈ పరిహారం అనేది మంచిని కోరి చేస్తున్నాము కాబట్టి మంచి ఫలితం కోసం చేస్తున్నాము కనుక మనం కూడా పవిత్రంగానే ఉండటానికి ప్రయత్నించాలి. వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. వేప చెట్టు చాలా ఆలయాలలో కూడా ఉంటుంది. చాలా చోట్ల కూడా ఉంటుంది. వేప చెట్టు నెగటివ్ ఎనర్జీని అలాగే దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. వేప చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి కనుక వీధికి ఒకటైనా తప్పకుండా వేప చెట్టును పెంచుకోవాలి. అప్పుడే మన దగ్గర అంటే మన చుట్టూ ఉండేటటువంటి దారిద్ర్యాలన్నీ కూడా తొలగిపోతాయి. దారిద్ర్య బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది. అంతేకాదు ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్నటువంటి దౌర్భాగ్యం ఏదైతే ఉందో అలాంటి వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది. మన జీవితంలో నుండి రకరకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇలా మనకు అదృష్టం కలిసి రావాలన్నా, మన దారిద్ర్య బాధలు తొలగిపోవాలన్నా, కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడాలన్నా, కోరినంత ధనం రావాలన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి. చెట్లకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది.
చెట్టుని దైవ రూపమని భావిస్తుంటాము. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అప్పటి నుండి చెట్లను మనం లక్ష్మీదేవితో సమానంగా భావించడం జరుగుతుంది. ఆ చెట్లనేవి మన దారిద్ర్య బాధలను కూడా తొలగిస్తున్నాయి కనుక చెట్లను మనం నమ్ముతాము, చెట్లను పూజిస్తాము. అలానే కొన్ని రకాల చెట్లలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా అధికంగానే ఉన్నాయి కనుక చెట్లు అనేవి పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. చెట్లు చాలా పవిత్రమైనవి. చెట్లకి ఎన్నో రకాల దారిద్ర్యాలను తొలగించి మనకు ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాయి. ఎందుకంటే చెట్లలో ఉండేటటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరానికి మేలు చేస్తాయి. అందులో వేప చెట్టు అయితే చాలా మేలు చేస్తుంది. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేప చెట్టు అత్యంత శక్తివంతమైనది. అత్యంత పవిత్రమైన ఈ పూజా పరిహారం కూడా మంచి ఫలితాన్ని కలిగింపచేస్తుంది. అందులో పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అంటే సూర్యభగవానునికి చాలా ఇష్టం కనుక సూర్యభగవానుని తలుచుకొని ఆదివారం పౌర్ణమి నాడు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. మన దారిద్ర్యాలనేవి తొలగిపోవడానికి ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి నాడు తప్పకుండా ఒక చిన్న పరిహారం చేయండి. ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి. ఎంతటి దారిద్ర్యాన్నైనా తొలగించే శక్తి ఉంటుంది. ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి అనేది మన దారిద్ర్య బాధలను తొలగిస్తుంది. కనుక ఆదివారంతో కలిసి వచ్చేటటువంటి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఒక చిన్న పరిహారం అంటే ఎవరైతే ఈ వేప చెట్టు దగ్గర ఈ ఒక్కటి పడవేసి వస్తారో వారికి 24 గంటలలోనే మంచి ఫలితం అనేది వస్తుంది. నిజానికి వారికి ఎలాంటి సమస్య అంటే డబ్బు పరమైనది కావచ్చు, కుటుంబపరమైనది కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. వారి జీవితంలో ఉండే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం లభిస్తుంది. చాలామందికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. అయితే సమస్యకి పరిష్కారం కలగాలనైతే ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మనకు జీవితంలో ఎలాంటి తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు. అంతేకాదు మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు దారిద్ర్యాలు తొలగిపోయి అంటే మనం ఆర్థికంగాను అలాగే ఆరోగ్యపరంగాను బాగుండాలి అంటే పౌర్ణమి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడవేయండి. అసలు వేప చెట్టు దగ్గర ఏది పడవేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేప చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించబడుతుంది. అందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వేప చెట్టు చెడు క్రిముల నుండి తొలగిస్తుంది. మనల్ని చెడు క్రిముల నుండి బయటకి తెస్తుంది. అలాంటి వేప చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కనుక వేప చెట్టు దగ్గర పౌర్ణమి నాడు ఇది ఒకటి పడవేయవలసి ఉంటుంది. అది ఏమిటంటే గనక ముందుగా ఒక మట్టి బౌలుని తీసుకోండి, అంటే మట్టి పాత్రను తీసుకోండి. ఆ పాత్రలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేయండి. ఆ మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పుని వేసిన తర్వాత ఆ మట్టి పాత్రను తీసి అందులో ఒక నిమ్మకాయను కట్ చేసి పెట్టండి. ఆ కట్ చేసిన నిమ్మకాయ మీద కొద్దిగా పసుపు కుంకుమను వేయండి. అలా వేసి అందులో 2 లవంగాలను వేసి ఆ మట్టి పాత్రను పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి. అంటే మన ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదులలో కూడా తిరగండి. అలా తిరిగిన తర్వాత చివరకు ఆ ఉప్పుని మరియు నిమ్మ చెక్కలను తీసి వేప చెట్టు దగ్గర పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. అలాగే మీరు వేప చెట్టు దగ్గర ఇది పడవేసే ముందే అక్కడ కూర్చొని ఆ చెట్టుని తాకి నమస్కరించుకొని మీ సమస్యలు చెప్పుకొని చెట్టుకి కొన్ని నీళ్లను సమర్పించండి. అప్పుడు ఖచ్చితంగా మన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు అలా చెట్టుకి నీరుని సమర్పించిన తర్వాత మీ ఇష్టదైవాన్ని కొలుచుకోండి, లేదా ఓం ఆదిత్యాయ నమః అనుకోండి. ఆదిత్యాయ నమః అనుకుంటే కనుక మన సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే ఆదిత్య భగవానుడు అంటే సూర్య భగవానుడు. సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం కనుక ఆదివారం నాడు సూర్య భగవానుని తలుచుకుంటే చాలు మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక మన దారిద్రాలు మన కష్టాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం రాజయోగం పడుతుంది. దారిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది.
కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కనుక ఆదివారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి రోజున ఇలా చేయండి, మర్చిపోవద్దు. ఇలా ఉప్పు నిమ్మకాయని పడవేసి మరి మట్టి పాత్రను ఇంటికి తెచ్చుకోవచ్చా, అక్కడే పెట్టాలా అంటే ఆ పాత్రతో సహా అక్కడే పెట్టేయండి. మళ్ళీ ఇంట్లోకి ఏ వస్తువుని కూడా తెచ్చుకోకూడదు. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. అలానే ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఒకవేళ మాకు బయట కుళాయిలు లేవండి అని అనుకున్నట్లయితే మీరు ఈ పరిహారానికి వెళ్ళే ముందుగానే బయటకు వెళ్ళి ముందు బకెట్లో వాటర్ పెట్టేసుకొని వెళ్ళండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పరిహారాన్ని ఎలా చేయాలో. మరైతే ఆదివారంతో కలిసి వస్తున్న శక్తివంతమైన పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసుకోండి. మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యలు, కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఏ పరిహారాన్నైనా సరే పూర్తి నమ్మకంతోనే చేయాలి. అంటే ఎలాంటి డౌట్స్ అనేవి పెట్టుకోకుండా ఖచ్చితంగా మాకు ప్రతిఫలం లభిస్తుంది అనే పూర్తి నమ్మకం ఉంచి చేస్తేనే మీకు సరైన ప్రతిఫలం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.